హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. సీమరాజా వీడి గురించి చాలా మందికి తెలుసు. వీడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఇష్టానుసారంగా పిక్చర్ అంకెలు వేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ చేసే ఈ తింగరోడు ఒక పని చేశాడు. తప్పతాగి రోడ్డు మీద పందులు తిరగకూడదని వీడికి తెలియదేమో, కానీ వీడు తిరిగాడు. వీడు రోడ్డు మీదకి వచ్చి తప్పతాగి రోడ్డు మీద వెళ్తున్న పౌరుల్ని డిస్టర్బ్ చేసి నేను హారన్ కొడితే మీరు తప్పుకోరా అంటూ సీరియస్ అయ్యి వాళ్ళని విచక్షణారహితంగా రోడ్డు మీద కొట్టి వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఈ కొడుకుల పైన గంజాయి కేసు పెట్టండి అని చెప్తున్నాడంట. అంటే అధికార మదమా, వెనక పార్టీ ఉందని గర్వమా, లేదంటే ఏదో బలుపా? తాగి సమ్మగా పార్టీ ఆఫీసులో పడుకొని నిద్రపోక నీకెందుకురా రోడ్డు మీదకు రావడం? వస్తే వచ్చావు, ఆ బలుపేంది, ఆ చేతకాని తరం ఏంటి? తప్ప తాగి రోడ్డు మీదకి వచ్చిన చెత్త కార్తె కుక్కలాగా ఎవరిని పడితే వాళ్ళని కలుస్తావా ఏంటి? బుద్ధి జ్ఞానం లేదా? సెన్స్ లేదా? పని చేయదా నీకు అని ప్రజలంతా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఈవెంట్లో పాపం దెబ్బలు తిన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు చాలా ఘోరంగా. కొద్దిగా కూడా సెన్స్ లేకుండా, మనిషి పుట్టకుండా తప్ప తాగి దొర్లే పందిలాగా విచక్షణ కోల్పోయి ఎక్కడ దొర్లుతున్నాడో, ఎక్కడ వెళ్తున్నారో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు ఈ సీమరాజా. ఒకసారి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మాట్లాడుతున్నారు, వినండి. దూరపల్లి కత్తిలోపల్లి కాడ మధ్యలో కారు ఆరణ పడుతూ నా ఫోన్ నాడు కారు నిలబెట్టి ఎవరు అక్కడ చంపబట్టే కొట్టినాడు. వాచ్ ఎందుకన్నా ఈ మాది నా టోళ్ళు ఉంటే లేకుంటే నా గుంతు పట్టుకుని పిసుకుతాడు, కుడతాడు. పట్టుకొని తన్ని కాళ్ళు వేసుకుని బండి వేసి ఊరు బయటకు వెళ్ళి చుట్టుతో కొట్టి వేగంతో పెట్టి మళ్ళీ తన మీద తీసుకువెళ్ళి ఆడేది అమ్మ బూతులు నీ అమ్మ అక్క అని మాట్లాడి నేను సంక్రాంతి రాకూడదా, నువ్వు సైకో రాకూడదు, నువ్వు ఎక్కడికి రా, నువ్వు ఎవరు ఏదేదో మాట్లాడి మళ్ళీ స్టేషన్లో తీసుకుని కొట్టింది. కేసు ఒప్పుకోమన్నారు, రౌడీజం ఒప్పుకోమన్నారు. మాకు ఎందుకు ఈ టైంలో తిరుగుతున్నావు అంటే ఇట్లా పోతున్నాను సార్, నాకు తెలిసి రా నేను మీకు నా మీ వీటిలో చూస్తూ ఉంటాను. సేమ్ రాజన్న నన్ను ఎందుకు పడుతున్నావు అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకో, ఏమవుతుంది లేకుండా మీ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం నుంచి నేను మాట్లాడతాను. నేను పేదోడిని, నాకు రాజకీయ పని లేదు, నేను పూజ చేసుకుని బతుకోండి, నేను ఏదైతే చేసుకో, నేను చంపేస్తాను, కొట్టేస్తాను, నువ్వు ఏదో ఆ కేసు రాస్తా ఈ కేసు రాస్తా అది ఇది ఒప్పుకో, ఇలాంటి నేను చంపేస్తాను బెదిరించి నన్ను చెత్త అంశాలు పెట్టి కొట్టి చాలా గందరగోళంగా చేసి రాష్ట్ర తరఫున ఏదైతే చచ్చిపోదని అనిపించింది సార్. నాకు చంపేస్తాను అనుకున్నాను సార్. నేను భయపడి వచ్చి వీళ్ళు కూడా అడిగితే వీళ్ళు పాప పెద్ద లేచి అతను సమానం చికెన్ చోపుడు నుండి కూడా మళ్ళీ కాళ్ళు తీసుకెళ్ళి ఇతర అంశాలు పెట్టి చిన్నగా పడ్డారు. గట్టిగా తీసుకుని రాళ్ళతో కడుపులో నాకైతే చెవులు మాకు ఉండడం సార్. నేను చెప్పి మాట్లాడినాక నాకు ఉండడం లేదు. విన్నారు కదా, వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ మనోడు వాళ్ళపైన చేయి చేసుకోవటమే కాదు, ఈ కొడుకుల పైన గంజాయి కేసు పెట్టండి అంటాడంట. ఏంది గంజాయి కేసు ఎందుకు పెట్టాలి? నీకు బలిసి తాగితే రోడ్డు మీద నువ్వు హారన్ కూడా తప్పకపోతే గంజాయి కేసు పెట్టాలా? చూద్దాం ఏమవుతుందా. సో ఈ సీమరాజా, అదే సీమపంది ఏదో అంటారండి, అన్ని సీమరాజా అంటారు. కాకపోతే చూడటానికి తెల్ల పందిలా ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. దాని గురించి ఎవరు మాట్లాడదు. స్ట్రిక్ట్లీ వార్నింగ్. ఓకే, సో ఇది జరిగింది. మీరేమంటారు? ఇంత బలుపెక్కి మదమెక్కి కొట్టుకునే వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తాడంటారా? చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.